ఫెయిర్ అండ్ లవ్లీ అయితే కంప్లీట్ గా యూస్ చేయకూడదు, అసలే చేయకూడదు. బికాస్ హైడ్రోక్వినాన్ అని ఉంటుంది. జనరల్ గా ఫెయిర్ అండ్ లవ్లీ క్లెయిమ్ చేసేది ఏంటిది, స్కిన్ వైట్నింగ్ అని క్లెయిమ్ చేస్తారు, రైట్? ఫెయిర్ దాంట్లోనే ఉంది నేమ్లోనే. సో ఎనీ స్కిన్ వైట్నింగ్ అన్న క్లెయిమ్ చేసిన దాంట్లో ఎయిదర్ హైడ్రోక్వినాన్ ఉంటుంది లేదా స్టిరాయిడ్ అని ఒకటి ఉంటుంది. స్టిరాయిడ్ అంటే దాని మీద స్టిరాయిడ్ అని రాయరు ఎవరు, దానికి ఒక సర్టెన్ కెమికల్ నేమ్ ఉంటుంది. అంటే మొమిటజోన్ అంటాము, క్లోబిటజోల్ అంటాం. ఈ నేమ్స్ చూసుకోవాలి మనం. ఎందుకు అంటే ఇన్స్టెంట్ గా చాలా ఫెయిర్నెస్ ఇస్తుంది ఇది, బట్ లాంగ్ టర్మ్ లో సెటిల్ డౌన్ అయిపోయి పిగ్మెంటేషన్ ఇస్తుంది అనమాట. సో జనరలీ ఇది అవాయిడ్ చేయమంటాం. రైట్ ఏజ్ టు స్టార్ట్ స్కిన్ కేర్. అసలు స్కిన్ కేర్ ఫీల్డ్లోకి రావాలి, కేర్ తీసుకోవాలి అన్నది మేబీ ఫ్రమ్ 15 years ఆఫ్ ఏజ్ యూ కెన్ స్టార్ట్ యువర్ స్కిన్ కేర్. అది కూడా మల్టిపుల్ సీరమ్స్ వాడేయాలి, 10 steps చేసేయాలి అని కాదు. బేసిక్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ చాలు. టీనేజర్స్ కి ఇది మోర్ దెన్ ఎనఫ్. నైట్ క్రీమ్స్ అని, డే క్రీమ్స్ అని, సీరమ్స్ అని, టోనర్ అని, ఎసెన్స్ అని అవసరం లేదు అంటిల్ దే రీచ్ అ సర్టెన్ ఏజ్. ఒక 20 దాటారు, 21 దాటారు అన్నప్పుడు దే కెన్ ఇంట్రడ్యూస్ సీరమ్స్ లైక్ నియాసినమైడ్ సీరమ్, కోజిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్. ఇవేంటి అసలు స్కిన్ కండిషన్స్ లేని వాళ్ళకి. టీనేజ్ లో స్కిన్ కండిషన్స్ ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఉన్నాయి అన్న వాళ్ళకి వాట్ వీ డూ ఇస్ ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డయటరీ ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. బికాస్ జనరల్గా ఏమనుకుంటారు, ఇది ఎక్స్టర్నల్ కదా, ఎక్స్టర్నల్గా ట్రీట్ చేసుకుంటే సరిపోద్ది అంటారు. అది అలా వర్క్ అవ్వదు. ఇంటర్నల్గా మనం ఏం తింటున్నాం, ఏం కన్స్యూమ్ చేస్తున్నాం దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అడ్రస్ ఇట్ ఇంటర్నలీ అండ్ దెన్ మెడికేటెడ్ క్రీమ్స్ వాడాలి. మళ్ళీ పింపుల్స్ వచ్చేసాయి కదా నీకు, డిఐవై చేసుకుంటా, ఇంట్లో రొటీన్ పెట్టుకొని ఏదో ఒకటి పెట్టేసుకుంటాను అనడం రాంగ్. అండ్ somewhere around 16 to 18 years of age where you see more acne, more pimples, so medicated creams వాడుకోగలితే చాలు under doctor's guidance.